ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9 వరకు ఆమె రిమాండ్లో ఉండనుంది. ఈ మేరకు కవితను తీహార్ జైలుకు తరలిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అయితే కవిత ఏప్రిల్ 9 వరకు కూడా రిమాండ్లో ఉండబోతున్నారు. ఈ మేరకు కవితను తీహార్ జైలుకైతే తరలిస్తున్నారు. And the other is being given a ticket from BJP. So this is a political laundering case, not a money laundering case. Ma'am, आपको given 50 crores to BJP, and the other is being given. ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించింది. ఏప్రిల్ 9 వరకు ఆమె రిమాండ్లో ఉండబోతున్నారు. ఈ మేరకు కవితను తీహార్ జైలుకైతే తరలిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? ఈడీ వాదనలు తేలిపోయాయి అనుకోవచ్చా? ఎందుకంటే మరో 4 రోజులు ఈడీ కస్టడీ కోరింది ఈడీ అధికారులు. అయినప్పటికీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. ఈ 4 రోజులు ఒకవేళ కస్టడీకి ఇస్తే ఈ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలిపి విచారణ చేసే అవకాశాలు ఉండేవి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముందుకు మనం గమనించాల్సింది, ఈడీ కస్టడీ ముగియడంతో రౌజని కోర్టులో ఈడీ అధికారులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత ఈ 10 రోజుల వ్యవధిలో ఏదైతే సమాచారం సేకరించారో ఆ సమాచారాన్ని కూడా న్యాయమూర్తికి సమర్పించారు నివేదిక రూపంలో. తర్వాత జ్యుడిషియల్ కస్టడీ కోరారు. 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోరిన నేపథ్యంలో దానిపై తీర్పును రిజర్వ్ చేశారు. దాని తర్వాత మళ్ళా అంటే జ్యుడిషియల్ కస్టడీ కోరే నేపథ్యంలో కవిత చాలా ప్రభావితమైన వ్యక్తి, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి 15 రోజులు ఇంకా జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలి. అంటే ఇది ఇక్కడ ఏదైతే ఈ ఈడీ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఈవినింగ్ టైంలో ఇటు భర్త కానీ కుటుంబ సభ్యులను కానీ మరోవైపు న్యాయవాదిని కూడా కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే మినిమం కుటుంబ సభ్యులు 2-3 ఇటు న్యాయవాది కూడా కలుస్తారు, డైలీ కలుస్తారు కాబట్టి దాంట్లో రోజు విచారణ ఏం జరుగుతోంది, ఈడీ ఏం అడిగింది, ఇటు కవిత ఏం సమాధానం చెప్పారు అనేది కూడా ఇక్కడ న్యాయవాదులతో చర్చించే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. దానిలో భాగంగా ఇక ఇప్పుడు ఈడీ కస్టడీ గురించి అక్కడ ప్రస్తావన రాకుండా జ్యుడిషియల్ కస్టడీ కోరారు. 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీ కోరిన నేపథ్యంలో 15 రోజులకు సంబంధించి తీర్పును రిజర్వ్ చేశారు. మళ్ళీ తర్వాత బెయిల్ పిటిషన్ గతంలో బెయిల్ కావాలని కోరిన నేపథ్యంలో 26వ తేదీన దీనిపై బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగిస్తామని తెలిపిన నేపథ్యంలో ఈరోజు బెయిల్ పిటిషన్పై కూడా విచారణ కొనసాగింది. ఇటు బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగే సందర్భంలో తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి, అంటే ఇంటర్ పరీక్షలు ఉన్నాయని చెప్తున్నారు, పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 16 వరకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని వారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై కూడా తీర్పు రిజర్వ్ చేసిన గంట సేపు తర్వాత రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వెలువరించారు. ఇటు కస్టడీ గురించి ఏప్రిల్ 9 వరకు కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటు బెయిల్ పిటిషన్ సంబంధించి ఏప్రిల్ 1వ తేదీన బెయిల్ పిటిషన్ స్వీకరించారు విచారణకు. ఏప్రిల్ 1వ తేదీన దీనిపై వాదనలు వినబోతున్నారు. ఇటు ఈడీ తరపున ఇటు కవిత తరపున ఇద్దరి తరపున వాదనలు విన్న తర్వాత అంటే బెయిల్ పిటిషన్ ఎందుకు ఇవ్వాలి అనేది అడగబోతున్నారు. బెయిల్ ఒకవేళ ఈడీ తరపున బెయిల్ ఇవ్వకూడదు అంటే ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా ఇద్దరి తరపున వాదనలు వినబోతున్నారు. అంటే ముందుగా తన కుమారుడికి పరీక్షలోనే కాబట్టి బెయిల్ ఇవ్వాలంటూ కూడా కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇటు సమయం కొంత కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఈడీ అధికారులకు సమయం కేటాయించిన నేపథ్యంలో 1వ తేదీ వరకు కూడా ఈడీ అధికారులు సమయం కోరారు. ఈ 1వ తేదీన బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగబోతున్నాయి. ఇక ఇద్దరి వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత బెయిల్ పిటిషన్పై బెయిల్ ఇవ్వాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక అప్పటి వరకు కూడా ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ అంటే తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. 1వ తేదీన కవిత బెయిల్ పిటిషన్పై విచారణ ఉంది. 9వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు. అంటే ఈ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రోజులు కూడా ఈడీ అధికారులు వెళ్ళి కవితను కావాల్సిన సమాచారం కోసం అక్కడ కూడా వెళ్ళి విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటికే అనేక మందిని తీహార్ జైల్లో ఉన్న వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విచారించే అవకాశం కోర్టు కల్పించింది కాబట్టి ఇప్పుడు కవిత విషయానికి సంబంధించి కూడా ఇంకా విచారణ తుది దశకు చేరుతున్న నేపథ్యంలో అంటే కీలక దశలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే మాక్సిమం దీంట్లో ఉన్న కీలక సూత్రధారులందరూ కూడా ఈడీ అదుపులో ఉన్న నేపథ్యంలో
ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ ఇద్దరు కూడా సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారు. ఇటు ఢిల్లీ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మొత్తం అరవింద్ కేజ్రీవాల్ కనుసన్నల్లోనే జరిగింది కాబట్టి ఇద్దరు కీలక వ్యక్తులు ఈడీ అదుపులో ఉన్న నేపథ్యంలో ఇది ఒక త్వరలోనే ఒక కీలక దశకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంట్లో కీలక సూత్రధారులు పాత్రధారులు అందరూ కూడా ఇప్పటికే అదుపులో ఉన్నారు కాబట్టి మొత్తం ఎంతవరకు నష్టం వాటిల్లింది, ఎందువల్ల ఈ పాలసీ విధి విధానాలు మార్పు చేయాల్సి వచ్చింది, ఈ పాలసీ విధి విధానాల మార్పు వల్ల ఎవరికి ఎంత లబ్ధి పొందింది, దీని ద్వారా ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చింది, దీని ద్వారా వ్యక్తిగతంగా అరవింద్ కేజ్రీవాల్ కానీ మనీష్ సిసోడియా కానీ కవిత కానీ జోన్లు పొందినారు, ఎంత మేర లాభం పొందారు అనే దానిపై కూడా ప్రధానంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో దానిపై కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా కవితను కలిశారు. కలిసిన తర్వాత కవితను రెవెన్యూ కోర్టు నుంచి నేరుగా తిహార్ జైలుకు తరలించారు. మరోవైపు కవితకు సంబంధించిన మరొక పేరు ప్రధానంగా తెర మీదకి వచ్చింది. కవిత మేనకోడలి భర్త శ్రీచరణ్ రెడ్డి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈడీ కార్యాలయంలో ఉన్నారు. విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు శ్రీచరణ్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు కవితను తిహార్ జైల్లో మరోసారి విచారించే అవకాశం అయితే ప్రధానంగా ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శుభా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.